హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చిందండి వయ్యారి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఇవాల్టి వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. లాంగ్ వీకెండ్ రావటం వల్ల మేము ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే మిచిగన్కి. మా ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 8 hours అయితే పడుతుంది. చూసారా ఇక్కడ నైట్ అయినా ఎంత వెలుతురుగుందో. మేమైతే థర్స్డే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ముందుగా అయితే గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చాము, ఎందుకంటే మేము వెళ్ళేది రోడ్ ట్రిప్. సో అందుకని గ్యాస్ కొట్టించుకోవడానికి కాస్కోకి అయితే వచ్చాము. ఇండియాలో అయితే డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనే 3 రకాలు ఉంటాయి. అదే ఇక్కడైతే పెట్రోల్ని గ్యాస్ అంటారు వీళ్ళు. ఈ గ్యాస్ స్టేషన్కి నేను ఎప్పుడొచ్చినా సరే కాళ్ళతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, అలానే ఎవరి కార్లో గ్యాస్ వాళ్ళే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ముందు పేమెంట్ అనేది చేయాలి, తర్వాత గ్యాస్ అనేది ఫిల్ చేసుకోవాలి. ముందుగా మేము వెళ్ళే ప్లేస్ అయితే డెట్రాయిడ్కి. ఇక్కడ నుంచి అయితే 4 hours అయితే పడుతుంది. హోటల్ రూమ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 11 o'clock అయితే అయ్యింది. ఈ టైంకి ఏం ప్లేసెస్ అయితే చూడ్డానికి అయితే ఉండవు. చిన్న రూమ్ టూర్ అయితే చూపించేస్తాను. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి అయితే ఫ్రిడ్జ్ ఇచ్చాడు. సైడ్కి వచ్చేస్తే పైన కబోర్డ్స్, ఓవెన్ ఇచ్చాడు. కింద అయితే స్టవ్, వాష్ బేసిన్, దాని కిందకు వచ్చేసరికల్లా ర్యాక్స్, మధ్యలోకి వచ్చేసరికల్లా డిష్ వాషర్ అయితే ఇచ్చాడు. ఇక్కడ దాకా అయితే మినీ కిచెన్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికల్లా అన్ని హోటల్ రూమ్స్లో లాగానే ఇక్కడ కూడా టీవీ, బెడ్, సోఫా, చైర్, టేబుల్ అన్ని రకాలు ఉన్నాయి. ఇటు సైడ్కి చూస్తే బాత్రూమ్ ఉంది. దాని తర్వాత ఇట్లా కబోర్డ్ అయితే ఇచ్చాడు లగేజ్ పెట్టుకోవడానికి. మా లగేజ్ అయితే తెచ్చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికల్లా లేట్ అవుతుందని ముందే తెలిసి నేనైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఇప్పుడైతే హ్యాపీగా తిని బజ్జోటమే. మా డే 1 జర్నీ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా.